అనగనగా ఒక అడవిలో ఒక గుంటనక్క, ఒక కుందేలు పక్కపక్కనే ఉండేవి. అమాయకురాలైన కుందేలును జిత్తుల మారినక్క ఎప్పుడూ ఏదో ఒక విధంగా మోసం చేస్తూ ఉండేది. ఒకసారి ఆ రెండూ కలిసి పాయసం తయారు చేసుకున్నాయి. అంతా తయారయ్యాక, కుందేలు బావా, నువ్వు చాలా బుల్లిదానివి, నీది బుల్లి పొట్ట, కాబట్టి నీకు ఒక రేగాకు మీద పాయసం వడ్డిస్తాను. నేను నీకన్నా చాలా పెద్దదాన్ని కాబట్టి తామరాకు మీద పాయసం వడ్డించుకుంటాను. నువ్వేమంటావు? నక్క మామ, నువ్వెలా చెప్తే అలాగే చేద్దాం. వెంటనే గుంటనక్క ఒక చిన్న రేగాకు తీసుకుని దానిపైన 2 చుక్కల పాయసం పోసింది. అది కుందేలు నాలిక తడుపుకోవడానికి కూడా సరిపోలేదు. గుంటనక్క మాత్రం ఒక పెద్ద తామరాకులో మొత్తం పాయసం పోసుకుని జుర్రసాగింది. నక్క బావా, నాకింకాస్త పెట్టవా అని కుందేలు ప్రాధేయపడినా కొంచెం కూడా పెట్టకపోగా, నీకు ముందే చెప్పాను కదా, నువ్వు దానికి ఒప్పుకున్నావు కూడా. గుంటనక్క మోసమంతా కుందేలుకు బోధపడింది. నక్క పాయసమంతా మెక్కి ఒక చెట్టు కింద గుర్రు పెట్టుకుంటూ నిద్రపోయింది. కుందేలుకు మాత్రం ఆకలి తీరలేదు. వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఊరికి బయలుదేరింది. అలా పోతూ ఉంటే కుందేలుకి పేదరాశి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. పెద్దమ్మా, నాకు కాసిన్ని బియ్యం ఇవ్వవా? అప్పుడు పెద్దమ్మ కొంచెం బియ్యాన్ని కుందేలుకిచ్చింది. అక్కడి నుండి కొంత దూరం వెళ్లి ఒక కిరాణా దుకాణంలో షావుకారును అడిగి కాస్త బెల్లం పుచ్చుకుంది. కొంచెం దూరం వెళ్లగానే కుందేలుకు నేతి దుకాణం కనబడింది. అక్కడ అడిగి గిద్దెడు నెయ్యి తీసుకుంది. ఒక పెద్ద రాతి బండపైన బియ్యాన్ని బెల్లాన్ని దంచి దానిలో నెయ్యి కలిపి లడ్డూ తయారు చేసింది. ఆ లడ్డూ పట్టుకుని కుందేలు నక్క పడుకున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టుపైకి ఎక్కి కూర్చుని తినడం మొదలుపెట్టింది. ఆ తరువాత లడ్డూలో ఒక చిన్న ముక్క చిరిపి నక్కను గురి చూసి కొట్టింది. గుంటనక్క ఉలిక్కిపడి లేచి ఎదురుగా పడి ఉన్న లడ్డూ ముక్కను చటుక్కున తీసుకుని తింది. దానికి లడ్డూ చాలా రుచికరంగా అనిపించింది. లడ్డూ ఎక్కడి నుండొచ్చిందా అని తల పైకెత్తి చూస్తే కుందేలు చెట్టు మీద కూర్చొని లడ్డూ తింటూ కనిపించింది. అప్పుడు నక్కకు నోరూరి, మిత్రమా, నాకు కూడా కొంచెం పెడతావా? అప్పుడు కుందేలు నవ్వుతూ, ఇంతకు ముందు నేను పాయసం అడిగితే నువ్వు పెట్టనప్పుడు నీకు మాత్రం నేను లడ్డూ ఎందుకు పెడతాను? ఇవ్వద్దులే గాని లడ్డూ ఎలా తయారు చేసుకున్నావో ఆ కిటుకు నాకు చెప్పు, నేనే తయారు చేసుకుంటాను. అయితే చెప్తాను విను. ఇక్కడి నుండి కొద్ది దూరం వెళ్తే అక్కడ ఒక ఊరొస్తుంది. ఆ ఊళ్ళో ఒక ఇంటి ముందు పేదరాశి పెద్దమ్మ బియ్యం దంచుకుంటూ ఉంటుంది. దానిని చెడామడా తిట్టి కాసిన్ని బియ్యం అడిగి తీసుకో. అక్కడి నుండి కొంచెం దూరం వెళితే ఒక కిరాణా దుకాణం కనిపిస్తుంది. ఆ షావుకారుని అడ్డమైన చీవాట్లు పెడితే కాస్త బెల్లం పెడతాడు. ఇంకొంచెం దూరం వెళితే అక్కడ నేతి దుకాణం వస్తుంది. ఆ షావుకారిని కూడా నీకు తోచిన తిట్లు తిట్టు, వాడు కూడా నెయ్యిస్తాడు. ఆ 3 కలిపితే మంచి లడ్డు తయారవుతుంది. లడ్డూ తినాలనే ఆతృతలో కుందేలు చెప్పినట్టుగా గుంటనక్క బయలుదేరింది. ముందుగా పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లి, ఓసై ముసరి ముండా, నీ నడ్డి పడిపోను, నీ పళ్ళూడిపోను, నాకు కొంచెం బియ్యం ఇవ్వవే. గుంటనక్క తిట్టిన తిట్లకు పెద్దమ్మకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి పొయ్యిలో బగబగమని ఎర్రగా కాలిన బొగ్గులు కాసిన్ని ఒక పెద్ద పళ్ళెం నిండా తెచ్చి, ఇదిగో వే బియ్యం అంటూ నక్క పైన ఉలకబోసింది. బొగ్గుల వేడికి నక్క ఒళ్లంతా కాలి బొబ్బలెక్కిపోయింది. కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడి నుండి షావుకారు కిరాణా దుకాణం దగ్గరికి వెళ్ళింది. ఓరే శెట్టి, ఈ దుకాణం నాశనమైపోను, నువ్వు దివాలా తీసి వీధి పాలుగాను, నాకు కాస్త బెల్లమివ్వరా? గుంటనక్క మాటలకు శెట్టికి రగిలిపోయింది. వెంటనే మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్లి ఒక సంచి నిండా పెద్ద పెద్ద రాళ్లు నింపుకొచ్చి, ఇదిగో బెల్లం అని చెప్పి గుంటనక్క మీద రాళ్లని ఒకేసారి పడేశాడు. ఆ రాళ్ల దెబ్బలకి గుంటనక్క ఎముకలన్నీ పిప్పైపోయాయి. అక్కడి నుండి నెయ్యి దుకాణానికి వెళ్లి దాని యజమానితో, నీ వ్యాపారం కాకులెత్తుకెళ్ళా, నీకున్నదంతా దొంగలు దోచుకెళ్ళా, కాస్త నెయ్యివ్వరా? గుంటనక్క మాటలు విన్న నేతి దుకాణం యజమానికి తిక్కరేగిపోయింది. మరుగుతున్న నెయ్యి తీసుకొచ్చి గుంటనక్క వీపు మీద పోశాడు. ఆ మంటకు తాళలేక కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. దాని అవస్థంతా చూసిన కుందేలు పక్కపక్క నవ్వుతూ, ఏం బాబు, లడ్డు కావాలా? ఇదంతా కుందేలు కావాలని చేసిందనే విషయం నక్క గ్రహించింది. అప్పటి నుండి గుంటనక్కకు బాగా బుద్ధొచ్చింది. ఆ తర్వాత మరెప్పుడూ కుందేలును మోసం చేయడానికి సాహసించలేదు గుంటనక్క. అనగనగా తిమ్మాపురం అనే గ్రామంలో లక్ష్మీపతి అనే వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. వ్యాపారం మాత్రమే కాకుండా మిగిలిన వ్యవహారాలన్నింటిలో కూడా ఆరితేరినవాడు. ఆ ఊరి జనమందరూ లక్ష్మీపతి దగ్గర అనేక సలహాలు తీసుకుంటూ ఉండేవారు.
లక్ష్మీపతి ఒక్కగానొక్క కొడుకు మల్లేశానికి మాత్రం అతని తెలివితేటలు అబ్బలేదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టుగా తండ్రి ఏమి చెప్పినా బెడచెవిన పెట్టేవాడు మల్లేశం. ఒకరోజు లక్ష్మీపతి కొడుకును పిలిచి, మల్లేశం, నీకు యుక్త వయసు వచ్చింది, కానీ వ్యాపారంలో అనుభవం మాత్రం రాలేదు. కాస్త వ్యాపారం మీద దృష్టి పెట్టు. నాకన్నీ తెలుసు. మీరు నా గురించి కంగారు పడక్కర్లేదు. నా ఆలోచనలు నాకున్నాయి. కొన్నాళ్లకు జబ్బు చేసి మంచాన పడ్డాడు లక్ష్మీపతి. ఒకరోజు కొడుకును పిలిచి, ఒరే మల్లేశం, వ్యాపారంలో ఎదగటానికి నీకొక ముఖ్యమైన సలహా ఇస్తాను. నా మాట వింటావా? నాన్న, ఆ సలహా ఏదో చెప్పండి. తూచా తప్పకుండా పాటిస్తాను. సరుకు ఎక్కువ ధర పెట్టుకొను, తక్కువ ధరకు అమ్ము. అలా చేస్తే వ్యాపారంలో తిరుగుండదు. ఆ తర్వాత కొద్ది రోజులకే లక్ష్మీపతి ప్రాణాలు విడిచాడు. తండ్రి ఇచ్చిన సలహా అర్థం పర్థం లేని సలహాగా తోచింది మల్లేశానికి. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మితే నష్టాలు వస్తాయనే విషయం ఎంతటి మూర్ఖుడికైనా తెలుస్తుంది. తండ్రికి మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన సలహాను అనుసరించి ఎక్కువ ధరకు సరుకు కొని తక్కువ ధరకు అమ్మసాగాడు. అలా చేయటం వల్ల కొన్ని రోజులకే విపరీతమైన నష్టాలు మూటగట్టుకున్నాడు మల్లేశం. ఒక ఏడాది తిరగకుండానే మల్లేశం తన యావదాస్తిని పోగొట్టుకున్నాడు. ఒకరోజు యథాలాపంగా తన తండ్రి గదిలోకి వెళ్లి ఆయన ఇనుప పెట్టెను తెరిచి చూశాడు. ఆ పెట్టెలో పాత కాగితాలు తిరగవేస్తూ ఉండగా అందులో ఒక ఉత్తరం దొరికింది. లక్ష్మీ నివాసం మధ్యలో తవ్వితే లక్ష్మీ నిధి దొరుకుతుంది అని రాసి ఉంది. ఆ మాటలకు అర్థమేమిటో మల్లేశానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. పండితుల దగ్గరికి వెళ్లి, అయ్యా, లక్ష్మీ నివాసం మధ్యలో తవ్వితే లక్ష్మీ నిధి దొరుకుతుందని మా నాన్నగారు ఒక చోట రాసి పెట్టారు. దాని అర్థం మీకేమైనా తెలుసా? పండితులెవరూ మల్లేశానికి సరైన సమాధానం చెప్పకపోగా, వీడికి ఆస్తి మొత్తం పోవటంతో మదిపోయినట్టుంది. సరుకులు ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మినప్పుడే వీడొక పిచ్చివాడనే విషయం అందరికీ అర్థమైంది. ఇలాంటి సమయంలో ఈ పిచ్చివాడికి మనం ఏం చెప్పగలం అని పండితులందరూ మాకు దీని అర్థం తెలియదు అని చెప్పేశారు. మల్లేశానికి ఏం చెయ్యాలో తోచక నిరాశ నిస్పృహలకు గురయ్యాడు. అదలా ఉండగా ఒకరోజు తన తండ్రి స్నేహితుడు పట్టణం విశ్వనాథం అనే పండితుడు మల్లేశం దగ్గరికి వచ్చాడు. లక్ష్మీపతి కాలం చేశాడనే విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. మల్లేశం నష్టపోయిన వైనమంతా విని, అబ్బాయి, మీ నాన్న చాలా తెలివైనవాడు. వ్యాపారంలో బాగా సంపాదించాడు. మరి ఇంత తొందరగా నువ్వెలా నష్టపోయావు? అయ్యా, మా నాన్నగారు చనిపోతూ నాకు ఒక అర్థం లేని సలహా ఇచ్చిపోయారు. దానివల్లే నేనిలా బికారిగా మారిపోయాను. ఇంతకీ మీ నాన్న నీకు ఇచ్చిన సలహా ఏమిటి? సరుకు ఎక్కువ ధరకు కొనాలి, తక్కువ ధరకు అమ్మాలని మా నాన్న చెప్పారు. అలా చేయడం వల్లే అంత నష్టం వచ్చింది. అప్పుడు విశ్వనాథం ముక్కు మీద వేలేసుకుని, ఒరే అమాయకుడా, మీ నాన్న నీకు అర్థం లేని సలహాలేమీ ఇవ్వలేదు. ఆ సలహా నీకు సరిగా అర్థం కాలేదంతే. ఆ సలహాలో ఉన్న అంతరార్థమేమిటో నాకు అర్థమయ్యేలా చెబుతారా? నీకు కావలసినవి నీ కోసం ఏమైనా కొనుక్కునేటప్పుడు ఎక్కువ ధర పెట్టి కొనుక్కో. అలాగే బయట వాళ్లకు సరుకులు అమ్మేటప్పుడు ఇతరుల కంటే తక్కువ ధరకు అమ్మమని ఆయన ఉద్దేశం. నీకే ఆయన ఇచ్చిన సలహా సరిగా అర్థం కాలేదు. అయ్యా, నాకు అర్థమయ్యేలా చెప్పారు. మా నాన్న రాసిన పత్రంలో లక్ష్మీ నివాసం మధ్యలో లక్ష్మీ నిధి అని రాసి ఉంది. దాని అర్థం మీకు తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట్లో ఆవులున్నాయా? ఒకప్పుడు ఉండేవి, వాటన్నింటినీ అమ్మేశాను. అవి ఎక్కడ ఉండేవో చూపిస్తావా? మల్లేశం ఆయనను పశువుల కొట్టంలోకి తీసుకువెళ్లాడు. దీని మధ్యలో తవ్వితే నీకు నిధి దొరుకుతుంది. ఆవుని లక్ష్మి అని కూడా అంటారు. అవి ఉండే చోటు తవ్వితే లక్ష్మీ నిధి దొరుకుతుందని మీ నాన్న రాసిన రహస్య సందేశం. మల్లేశం విశ్వనాథం చెప్పిన చోట తవ్వాడు. అక్కడ లంకె బిందెలు దొరికాయి. తనకు సహాయం చేసిన విశ్వనాథానికి కొత్త బంగారం దక్షిణ ఇచ్చి పంపించేశాడు. ఆ తరువాత మల్లేశం మళ్లీ వ్యాపారం ప్రారంభించి తను పోగొట్టుకున్న డబ్బంతా తిరిగి సంపాదించుకున్నాడు. సలహాలు వినడంతో సరిపోదు, వాటిని సరిగా అర్థం చేసుకుని అమలుపరచాలి. అప్పుడే ఆ సలహాల వల్ల ప్రయోజనం ఉంటుంది అనే సత్యాన్ని మల్లేశం తెలుసుకున్నాడు.